विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बतारीख 22 फरवरी बरोज़ जुमेरात को बामुकाम श्वेता होटल में तेलंगाना अम्बेडकर यूथ संगम की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का अहतमाम किया गया। इस मौके पर गजेला कांटाम प्रजा संगला राष्ट्र चेयरमैन तशरीफ फरमाते। इन्होंने BRS पार्टी में किए जाने वाले घोटालों और मेडीगड्डा प्रोजेक्ट के स्कैम के बारे में तस्करा किया और कहा कि कांग्रेस हुकूमत की जानिब से इन्होंने आवाम को राहत पहुंचाने के लिए कई सारे बेहतरीन खिदमात अब तक देते आ रहे हैं। पिछले 2-3 महीनों से आवाम को कांग्रेस हुकूमत की जानिब से कुछ भी तकालीफ का सामना नहीं करना पड़ा, बल्कि हुकूमत की जानिब से आवाम को राहती काम किए जा रहे हैं। और इन्होंने हरीश राव, KCR को शदीद तनकीद का निशाना बनाया और कहा कि KCR की हुकूमत झूठ बोलकर नौजवानों को महज दिलासे देते आ रही थी और झूठे स्कीम्स पेश करते हुए वादे कर रही थी। अब कांग्रेस हुकूमत 6 गारंटीज़ जो कि 100 दिनों में मुकम्मल करने वाली है, उसमें औरतों को बस फ्री, 200 यूनिट करंट, गैस सिलेंडर 500 रुपये जैसे अब तक इन स्कीमात पर अमल आवरी हो रही है। अब गुज़िश्ता हुकूमत को बर्दाश्त नहीं हो रहा है, इसीलिए कांग्रेस हुकूमत पर और रेवंत रेड्डी पर झूठे इल्ज़ामात लगाते हुए कांग्रेस को बदनाम करने की कोशिशें कर रही है। लेकिन इन्होंने कहा कि लोग खामोश बैठने वाले नहीं हैं। कांग्रेस हुकूमत गरीबों का भला कर रही है और इसीलिए मुखालिफिन को इस बात का बर्दाश्त नहीं हो रही है, इसीलिए झूठे इल्ज़ामात लगाए जा रहे हैं। इस मौके पर प्रोग्राम में गुजाला आनंद, प्लानिंग चेयरमैन S. अजय, डिस्ट्रिक्ट प्रेसिडेंट कृष्णा, डिस्ट्रिक्ट वाइस चेयरमैन गणेश और दीगर ने भी हिस्सा लिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज खान की एशियन टीवी न्यूज़ के लिए ये खुसूसी रिपोर्ट। ఏమన్నా మా ముఖ్యమంత్రి మూలంగా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా ఒక్క వ్యక్తి అన్న ఏనాడైనా చనిపోయిందా చెప్పండి. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా తెలంగాణ ప్రజలకు ఎక్కడ నష్టం జరిగిందా చెప్పండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలంగా ఉద్యమకారులకు ఏదన్నా చిన్న ఇబ్బంది పెట్టిందా చెప్పండి. మరి లేదే. కానీ మీరు మాజీ ముఖ్యమంత్రి KCR, హరీష్ రావు రెచ్చగొట్టడం మూలంగా శ్రీకాంతచారి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం KCR, హరీష్ రావే. ఇవాళ 1200 మంది అమరులైందంటే అది KCRను, హరీష్ రావు కారణం. అంటే ఇవాళ మొత్తం ఏ ఉద్యమం చేయకుండా ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని 3 నెలలకు 6 నెలలకు ఒక బహిరంగ సభలు పెట్టి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని దూషించారు. ఇది వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. మరి నీవు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరే ఎందుకు భయపడుతున్నావు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు మాట్లాడే హక్కు ఉందా? అంత 2 నెలలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాలే. ఎందుకు తొందరపడుతున్నావయ్యా? దొంగలంటే భుజాలు కొనుక్కుంటున్నారు. ఎందుకయ్యా మీరు పరిశాన్ అవుతున్నారు? అరే కాళేశ్వరము ప్రాజెక్టు, అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ ఆ బ్రిడ్జి కుంగింది తెలుసు, ఆ పిల్లలు కుంగినే తెలుసు. అది మీడియా స్పష్టంగా చూపిస్తుంది. నీవు మూడేళ్లకే నువ్వు ప్రాజెక్టు కట్టి 3 ఏళ్లకే అవి పగులు చూపి మొత్తము
వాటర్ పోతుంటే మరి అవిటి నిజాలు అంటే తప్పు చేసినవని ఒప్పుకోకుండా అవిటి కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ అసెంబ్లీకి ఇప్పటి వరకు రాలే. కేసీఆర్ 10 ఏళ్ళ పాలన పరిపాలించిన తర్వాత ఆయన దిగిపోయేటప్పుడు 0. 6 లక్షల కోట్ల అప్పు వేసి దిగిపోయింది. ఇది తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన బాధ్యత ఉంది మా మీద. ఎట్లా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతావా కేసీఆర్, హరీష్ రావు? ఎట్లా అడుగుతారు అని అంటున్నా. 6 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. మిగులు బడ్జెట్ నుండి అప్పుల రాష్ట్రంగా మీరు అప్పులు చేసి మీరు దిగిపోయింది. దానికి మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అనేక కష్టాలు పడి అనేక ఇబ్బందులు పడుకుంటూ నిధులు సమకూర్చుకుంటూ ఈ ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. ఈ స్కీములు అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. 24 గంటలు రాష్ట్ర ప్రజల గురించి మా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు.